హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు మేడిపల్లి దగ్గరలో మన సత్యనారాయణపురం కాలనీలో 40 ఫీట్ రోడ్కి కన్స్ట్రక్ట్ చేసిన స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్ తీసుకురావడం జరిగిందండి. ఇటువైపు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి మన మేడిపల్లిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్. ఇది వచ్చేసి మనకి సత్యనారాయణపురము అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే సాయి ఐశ్వర్య కాలనీకి సంబంధించినటువంటి రోడ్ అండి. మీరు ఒకసారి క్లియర్ గా గమనించినట్లయితే ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాము. అండ్ అదే విధంగా వచ్చేసి సత్యనారాయణపురం రోడ్ నెంబర్ 2 సంబంధించినటువంటి బోర్డు కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నామండి. ఈ కనిపిస్తున్నటువంటి రోడ్ లో ముందుకు వెళ్ళినట్లయితే కేవలం ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ లో మనకి అపార్ట్మెంట్ అనేది రావడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ గురించి వీడియో చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వచ్చేసి మన కాలనీ రోడ్ చూపించుకొని అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మీకు మరొకసారి 40 ఫీట్ రోడ్ అనేది వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ అదే విధంగా వచ్చేసి మన అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎలివేషన్ మీకు వీడియోలో మరొకసారి చూపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి శ్రీ గురు కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్ అండి. చాలా మంచి బ్రాండెడ్ కంపెనీ, చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి టోటల్ గా 10 ఫ్లాట్స్ ఉన్నప్పటికీ 8 ఫ్లాట్లు అంటే 8 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అవైలబుల్ వచ్చేసి ఓన్లీ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. 4th ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. 1020 SFT, 45 lakhs అంటే చాలా రీజనబుల్ బడ్జెట్. వీడియో చూస్తున్న వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. యాజ్ పర్ నామ్స్ కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి మంజీరా వాటర్ అండ్ డ్రైనేజ్ కనెక్షన్ రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఎవరైతే కొనుక్కుంటున్నారో వారికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. వచ్చేసి మనం మెయిన్ గేట్ చూపిస్తున్నాము. అండ్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి కంపెనీ పేరు చెప్పుకుంటే ఇక్కడ శ్రీ గురు కన్స్ట్రక్షన్ వారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్లోన్ అపార్ట్మెంట్ అండి. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి వరంగల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఒక 3 to 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుందండి. చాలా దగ్గరలో ఉంటుంది. ఇటువైపు చూసుకున్నట్లయితే మన మేడిపల్లి డిమార్ట్ దగ్గర నుంచి రావచ్చు. అండ్ ఇటువైపు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే CPR రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా మనకి ఇక్కడ కనెక్టివిటీ ఉంటుందండి. వెల్ డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా అంతా చూపిస్తాము. దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ గేట్ అంతా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి కంపెనీ యొక్క పేరు కూడా మీరు వీడియోలో గమనించవచ్చండి క్లియర్ గా. పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి. రోడ్ కంటే ఆల్మోస్ట్ ఒక 2 ఫీట్ల హైట్ తీసుకొని ఇక్కడ ర్యాంప్ వేయడం జరిగింది. అండ్ ర్యాంప్ పైన పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి పార్కింగ్ టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. చాలా మంచి ఫ్లోరింగ్ అని ఇక్కడ వేయడం జరిగింది క్వాలిటీ టైల్స్ తోటి. అండ్ ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కి అండ్ కాంపౌండ్ వాల్ కి మధ్యలో సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అదే విధంగా వచ్చేసి మనకి కాంపౌండ్ వాల్ పైన చూసినట్లయితే సోలార్ ఫెన్సింగ్ అనేది మీరు క్లియర్ గా చూడవచ్చండి. ఇక్కడ వచ్చేసి అదే విధంగా మనకి వాచ్మెన్ రూమ్ చూపిస్తున్నాం వీడియోలో. అండ్ ఎంట్రన్స్ ఏదైతే మన గేట్ ఉందో గేట్ మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి స్టిల్ట్ అండ్ 5 floors తోటి కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మీరు CCTV ఉడకంగా వీడియోలో గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లాట్కి సంబంధించిన నెంబర్స్ ఇచ్చారండి మన వెహికల్స్ పార్క్ చేసుకునే విధంగా. అండ్ ఇటువైపు చూసినట్లయితే క్లియర్గా మీకు CCTV అనేది మరొకసారి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మేము కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము, సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా వచ్చేసి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ 8 ఫ్లాట్స్ సేల్ అయినాయి కాబట్టి 8 ఫ్లాట్కి సంబంధించినటువంటి ఫ్లాట్ ఓనర్స్ యొక్క నేమ్ అనేది ఇక్కడ వాళ్ళు రాయడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అది వచ్చేసి మనకి 4th ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ లో 1020 SFT లో ఉన్నాయండి. ఇక్కడ టోటల్ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మనకి 45 lakhs మాత్రమే చెప్తున్నారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి పైకి వెళ్ళడానికి మెట్లు ప్రొవైడ్ చేశారండి. దీనిపైన వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. ఒక 6 members కెపాసిటీ ఉన్నటువంటి ఒక మంచి బ్రాండెడ్ లిఫ్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. అండ్ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బోర్ కూడా ఇక్కడ ఉందండి. ఇక్కడ వచ్చేసి మీరు మరొకసారి క్లియర్గా పార్కింగ్ ఏరియా అంతా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను మెట్ల కింద ఉన్నటువంటి ఇన్వర్టర్ చూపిస్తున్నానండి. అదేవిధంగా వచ్చేసి ఇటువైపు మనకి ఫ్లాట్స్కి సంబంధించినటువంటి మీటర్స్, ఎలక్ట్రికల్ మీటర్స్ మీరు చూస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మన కామన్ ఏరియాస్కి అండ్ లైట్స్కి సంబంధించినటువంటి ఇన్వర్టర్ చూస్తున్నారు. ఇది వచ్చేసి CCTV కూడా ఇక్కడ నుంచి సప్లై అనేది ఉంటుందండి. పవర్ వెళ్ళినప్పుడు మనకి దీని నుంచి మనకి ఒక 6 hours బ్యాకప్ అనేది ఉంటుంది. 4th ఫ్లోర్కి రావడం జరిగిందండి. 4th ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ చూపిస్తున్నాను. దానికంటే బిఫోర్ వచ్చేసి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను. 7 feet వెడల్పు ఉన్నటువంటి కారిడార్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీరు స్టెప్స్ గమనించవచ్చు క్లియర్ గా.
మనకి ఇక్కడ వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ చేయించారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి లిఫ్ట్ చూస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK 1020 ఎస్ఎఫ్టీకి సంబంధించినటువంటి ఫ్లాట్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా మంచి క్వాలిటీ ప్రీమియం డోర్స్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం హాల్ ఏరియాకి రావడం జరిగిందండి. హాల్ ఏరియా చూసినట్లయితే మనకి ఇక్కడ ఆపోజిట్ లో టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి సాకెట్ ఇవ్వడం జరిగింది, ఎంత పెద్ద టీవీ అయినా ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ పైన చూసినట్లయితే మనకి మంచి డిజైన్ తోటి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా ఆ విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే ఒక పెద్ద సైజ్ విండో ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తాను అండ్ బెడ్రూమ్ చూపిస్తానండి. అండ్ ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇటు వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. కామన్ వాష్రూమ్ వచ్చేసి యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు, మంచి క్వాలిటీ టైల్స్ వాడారు. అండ్ ప్రీమియం క్వాలిటీ బాత్ మెటీరియల్ అనేది వాడడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి మనకి ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. ఇటువైపు చూసినట్లయితే మనకి చాలా మంచి షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కిచెన్ లో వాల్ కి టైల్స్ ఇచ్చారు అండ్ విండో ప్రొవైడ్ చేస్తారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు వచ్చేసి నేను యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాను. యూటిలిటీ ఏరియాని చాలా స్పేసెస్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ ఇచ్చారు అండ్ వాటర్ కనెక్షన్ చూస్తున్నారు. యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కూడా మీరు చూస్తున్నారండి క్లియర్ గా. పూజా యూనిట్ చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్ గా మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పూజా యూనిట్ దగ్గర వచ్చేసి ఒక విండో ఇచ్చారు అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ కి అండ్ పూజా యూనిట్ కి సంబంధించినటువంటి మధ్యలో గ్యాప్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో వాడినటువంటి డోర్ చూసినట్లయితే మంచి క్వాలిటీ డోర్ వాడడం జరిగింది. మనకి చాలా పెద్ద సైజు బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తారు. వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ లో వాడినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ చాలా బ్రాండెడ్ మెటీరియల్ వాడడం జరిగింది. అండ్ వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన చౌకౌట్ చూస్తున్నారు అండ్ డోర్ చూస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మంచి క్వాలిటీ డోర్ వాడడం జరిగింది అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు ఒకటి స్లైడ్ డోర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ పైన గమనించినట్లయితే ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి మంచి సైజు షెల్ఫ్లతోటి అండ్ సజ్జ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్లైడ్ డోర్ నుంచి మనం బయటికి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా లాగా ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి చాలా స్పేసెస్ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనం వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సిట్అవుట్ ఏరియా కింద వాడుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ డెవలప్ అయినటువంటి కాలనీ అంతా మీకు క్లియర్ గా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీ. ఇక్కడ ఉన్నటువంటి 1020 ఎస్ఎఫ్టీ అనేది 45 lakhs అంటే చాలా రీజనబుల్ బడ్జెట్ అండ్ రెడీ టు మూవ్ ఇన్ కండిషన్ లో ఉందండి. వరంగల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుందండి. మీరు క్లియర్ గా చూసినట్లయితే వరంగల్ హైవే దగ్గర కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఫ్లైఓవర్ కూడా మీకు వీడియోలో క్లియర్ గా జూమ్ చేసి చూపించడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి, మంచి రీజనబుల్ బడ్జెట్ లో ఉంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. బిల్డర్ కాల్ చేసినట్లయితే ప్రైస్ అనేది నెగోషియేట్ చేసి ఇస్తారండి. ఇప్పటి వరకు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.